ఇరిగేషన్ అంటే గుర్తొచ్చేది వైఎస్ఆర్ కుటుంబమే అంటూ అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వైసీపీ నేత కేతిరెడ్డి. ప్రభుత్వ పాలనపై అభివృద్ధి, నీటి వసతులు, సంస్థల తరలింపుల అంశాలపై తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి వివరాలిప్పుడు చూద్దాం. ఇరిగేషన్ అనగానే వైఎస్ఆర్ కుటుంబమే గుర్తుకొస్తుంది. సమస్యలపై పోరాటం చేయడం తెలిసిన కుటుంబమది. కాని ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తోంది అంటూ ప్రశ్నించారు కేతిరెడ్డి. ఉదయం లేచిన దగ్గరనుంచి కొంతమంది నాయకులు అనసూయ, శివాజీ, అన్వేష్ వీడియోలు చూసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. ప్రజా సమస్యలు పట్టవు, రైతు కష్టాలు కనిపించవు అంటూ విమర్శలు గుప్పించారు. ఎయిమ్స్, హైకోర్ట్, బ్యాంకింగ్ సెక్టార్ అంశం. అనంతపూర్కు ఎయిమ్స్ వచ్చింది, అది కూడా తీసుకెళ్లి అమరావతిలో పెట్టారు. కర్నూల్కు హైకోర్టొచ్చింది, అది కూడా తీసేశారు. కళపకు బ్యాంకింగ్ సెక్టార్ వచ్చింది, అది కూడా తరలించేశారు అంటూ ప్రాంతీయ అన్యాయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నీటి సమస్యపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈరోజు ప్రజలకు తాగడానికి నీళ్లు కూడా లేకుండా చేస్తున్నారు. సాగునీరు సంగతి దేవుడెరుగు అంటూ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు కేతిరెడ్డి. గ్రామాల్లో తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పాలకులకు మాత్రం రాజకీయ నినాదాలే తప్ప పరిష్కారాలు లేవని విమర్శించారు. అమరావతి నినాదాలపై వ్యంగ్యంగా ప్రవర్తించటం. టీడీపీ వాళ్లకి ఏమడిగినా ఆవకాయ అమరావతి అంటారు. అమరావతి పేరుతో అన్ని ప్రాంతాలను బలిచేస్తున్నారు అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కార్యకర్తలపై వేధింపుల ఆరోపణలు చేశారు కేతిరెడ్డి. మేము మంచి ప్రభుత్వం అని చిడతలు కొట్టుకోవడమే పని. మీరు మా కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు, ఊర్లు విడిచిపెట్టి వెళ్లిపోయేలా చేస్తున్నారు. ఈ ప్రభుత్వ పాలన వల్ల రాష్ట్రంలో చాలామంది ఊర్లు విడిచిపెట్టి వలస వెళుతున్నారు అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేతిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాంతీయ అభివృద్ధి, నీటి వసతులు, సంస్థల తరలింపు అంశాలపై రాజకీయ చర్చకు తెరలేపుతున్నాయి. ఇప్పటికే అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ ఈ విమర్శలకు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. బ్యూరో రిపోర్ట్, స్ఫూర్తి ఇండియా న్యూస్, ఆంధ్రప్రదేశ్, అమరావతి. స్టే ట్యూన్డ్. స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు చూసినాను అనుకో, రాజశేఖర రెడ్డి పోలవరం మొదలుపెట్టేటప్పుడు కూడా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేవు. అయినా కానీ ఏదో ఒక చోట ఎవరో ఒకరు ఈ పనిని మొదలు పెట్టాలనే ఉద్దేశంతో పోలవరం పనులు మొదలు పెట్టడం జరిగింది. పోలవరం పనులు మొదలుపెట్టి రైట్ కెనాల్, ఈరోజు వాళ్ళు ఏదైతే పట్టిసీమ అని చెప్పుకుంటున్నారో ఆ పట్టిసీమ దానిలకు రైట్ కెనాల్ మొదలు పెట్టించినది ఎవరు? రాజశేఖర రెడ్డి కదా. దానికి కూడా నువ్వు అడ్డం పడుతుంది 5-6 మందితో, కొంతమంది రైతులతో ఏపిస్తుంది. దాని తర్వాత నీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ రైతులు 50 లక్షల కాంపెన్సేషన్ ఇప్పిస్తుంది. ఎవరు? ఇరిగేషన్ అంటేనే రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్ కుటుంబంలో ఉన్నప్పుడే 2004 ముందు చూడండి కేటాయింపులు ఎన్నున్నాయో, ఇప్పుడు చూడండి కేటాయింపులు ఎన్నున్నాయని. ఆ రోజు పోలవరం కూడా ఇదే సమస్య ఉంటే, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఉంటే మొదలుపెట్టి ఈ పనులు అవి జరుగుతా అంటే ఈరోజు జరుగుతుంది ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్. ఈరోజు ఎవరు గవర్నమెంట్లో ఉన్నారు? రాయలసీమకి ఒకవేళ లిఫ్ట్కు లేదనుకోండి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్, మీరు తెప్పించుకోండి. మేము మొదలు పెట్టాం కదా, స్టార్ట్ చేశాం కదా. డెవలప్మెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. అది వదిలిపెట్టినారు మీరు. ఈ విధంగా కంప్లీట్గా కూడా రాయలసీమ ద్రోహనో దీనిలోనో ఇప్పుడు ఈ విధమైన అసమానతలు క్రియేట్ చేయడం వల్లనే కదా ఈ ప్రాంతంలో ఇబ్బంది పడుతుండేది. ఆ రోజులు అంటే కొంతమంది ఉండేవాళ్ళు, మైసూరాడి మామ, ఎంవి రమణారెడ్డి, కొంతమంది అనంతపురం జిల్లాలో ఉన్న వాళ్ళు, కొంతమంది పాదయాత్రలు చేసినారు ఇదే విధంగా రాయలసీమకు సంబంధించి. ఇప్పుడు అంతా ఆ సీన్ ఎంత ఏం కనపడటంలే మనకంతా ఎందుకు కనపడుతుంది? ఇప్పుడు పొద్దున్న లేచిన నుంచి కూడా ఒకటే దీనిలో ఏది పెద్ద ఇంపార్టెంట్ ప్రాజెక్టే? అనసూయ, అన్వేషు, శివాజీ. ఇవి తప్ప మనకి ఏదైనా కనపడతా అంటేనే కదా. ఏందో నాకు అర్థమే కావటంలా. ఎవడని లిఫ్ట్ ప్రాజెక్టులు చేస్తాం, ఇవి చేస్తాం, ఇవి కాదు. 100 రూపాయలకు మంది వస్తుందా లేదా? క్వాలిటీ మధ్యం దీనిల మీద పడింటే ఎంత దరిద్రం అంటే, రాయలసీమకు సంబంధించి మాకు ఎయిమ్స్ వచ్చింది అనంతపూర్కి, తీసేపోయి అమరావతిలో అని చెప్పి గుంటూరులో పెడుతుంది. ఈ గుంటూరులో కార్పొరేట్ లేదా? ఎక్కడ వెనకబడి జిల్లాల్లో పెట్టింటేది కదా. మీద పడింటే ఎంత దరిద్రం అంటే, రాయలసీమకు సంబంధించి మాకు ఎయిమ్స్ వచ్చింది అనంతపూర్కి,
తీసేపోయి అమరావతిలో అని చెప్పి గుంటూరులో పెడుతుంది. ఈ గుంటూరులో కార్పొరేట్ లేదా ఎక్కడ వెనుకబడి జిల్లాల్లో పెట్టింటేది కదా. ఈరోజు హైకోర్టు వచ్చిండే కర్నూలులో, తీసపోతుంది. బ్యాంకింగ్ సెక్టార్స్, రీజనల్ బ్యాంక్స్ అన్నీ ఉంటే, కెనరా బ్యాంకు ఇవన్నీ ఉంటే కడప నుంచి తీసేస్తుంది. లా యూనివర్సిటీ తీసేస్తుంది, హైకోర్టు తీసేస్తుంది. ఈరోజు వచ్చే డ్రింకింగ్ వాటర్ని, తాగే నీళ్ళకు ఇబ్బంది పెడుతుంది. ఇక్కడ చూస్తావా మా హంద్రీ కాలంలో లైనింగ్ చేస్తుంది. పోయి చూడుపా పక్కన బోర్లన్నీ ఎట్లా ఎత్తిపోయినాయో. అంతమంది పుష్కలంగా ఉన్న బోర్లు ఈరోజు బోర్లలో నీళ్ళు లేని పరిస్థితి. లైనింగ్ చేయించినారంతా, కుప్పం తీసుకోపోవాలంట, అది మొత్తం లైనింగ్ చేయించినారు. ఏంటిది? ఎక్కడికి పోతున్నాం? మనం మాట్లాడాల్సిన అవసరం లే. తెలుగుదేశం పార్టీకి ఒకటే, ఆవకాయ అమరావతి, ఇది తప్ప వేరేది పట్టటంలే. ఎవడైనా మాట్లాడిచ్చేది, చెప్పేది, పాడు పరదేశి ఏందిలే. సాయంత్రం అయితేనే 100 రూపాయలు క్వాలిటీ మందు దొరికిందా లేదా, అది దొరికితే చాలు. ఎంత దరిద్రానికంటే అంత దరిద్రానికి. ఇదే అమరావతి మీద ఇంకో దాని మీద చేస్తే గింజుకొని హైకోర్టులకు, సుప్రీంకోర్టులకు, అన్ని చోట్లకు తిరగవా? దీనివల్లనే కదా ప్రాంతీయ అసమానతలు వచ్చేది. కేసీఆర్ అప్పుడు ఈ విధంగానే కదా. తెలంగాణ ఉద్యమం ఎప్పటి నుంచో ఉంది, కానీ తెలంగాణ ఉద్యమాన్ని గట్టిగా చేపట్టినది ఈ ప్రాంతీయ అసమానతలు ఉన్నాయనే కదా. నీరు నియామకాలు అని చెప్పేసి ఆయన బయటకు వచ్చినది నీ టెన్యూర్లోనే కదా. మంచి ప్రభుత్వం ఇవే. ఈ చిడతలు ఎక్కువైపోయినాయి. ఈ చిడతలు పవన్ కళ్యాణ్ ఎక్కడ పోయినాడో తెలియదు. అందరినీ ఒకటే దాంట్లో కలిపేస్తున్నాడు. మనమంటూ ఒకటి బతికుంటేనే కదా మనం నమ్మిన విశ్వాసాలు మనం అన్నీ ఉండేది. ఆ విశ్వాసాలు పోయినట్టు మనల్నే చచ్చిపోయిన తర్వాత, నేను బాగా రాసి పెట్టుకోండి, ఈరోజు చెప్తున్నా, రాబోయే సంవత్సరంన్నరలో సగం ఊర్లు ఖాళీ అయిపోతాయి. మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని వైసీపీ వాళ్ళని ఇబ్బంది పెడుతూ చాలామంది ఊర్లు ఖాళీ చేసిన పరిస్థితులు అనుకుంటున్నారు. మీరు అలా కాదు చేస్తున్నది. మీ చర్యల వల్ల, ప్రభుత్వ నిర్ణయాల వల్ల గ్రామాలలో పని లేకుండా ఊర్లు ఖాళీ చేసే సందర్భం రాబోతుంది. ఈరోజు ఉపాధి హామీ పథకము కంప్లీట్గా తుట్లు పొడిచినారు. మనమంతా దానికి పేరు మార్చినారు, గాంధీ పేరు మార్చినారు అనే దాని మీద ఉన్నాం. ఎంత అంటే అంత దానికి సంబంధించిన సత్య చెప్తాడు, దాంట్లో కూడా రాముడు పేరు ఉంది కదా అంటాడు. రాముడు పేరు కదా, పథకం ఎట్లా పోతుంది అని. వచ్చే ఫండ్స్ ఎంత, గ్రాంట్ ఎంత, ఏమైపోతున్నాయి, దాని గురించి మాట్లాడండి. 40% ఎప్పుడు పెట్టుకుంటుంది స్టేట్స్? 40% స్టేట్లు పెట్టుకునే పరిస్థితి ఉంది అంటున్నా నేను. 40% స్టేట్లు ఎన్ఆర్జీఎస్లో పెట్టుకోలేవు. ఆ రోజు ఎందుకు తీసుకొని వచ్చినారు? ఇదే అనంతపురం జిల్లాలోనే అది పని మొదలు పెట్టినది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. ఎందుకు ఆ రోజు రైతాంగం అంతా కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అప్పుడు రాజశేఖర రెడ్డి గారు PCC ఆధ్వర్యంలో